నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆయుబ్ అశోక్ గౌడ్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించిందని విమర్శించారు. రాష్ట్రం కోరిన అంశాల్లో ఒక్కటైనా కేటాయించలేదన్నారు. తెలంగాణ ప్రజలు న్యాయబద్ధమైన కేటాయింపులు ఉంటాయని ఆశించారని, కానీ కేంద్రం మరోసారి వివక్ష చూపిందని అన్నారు. గత ఏడాది కూడా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శాసనసభలో ప్రశ్నించామని తెలిపారు. రాష్ట్ర అవసరాలపై ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాని మరియు కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞప్తి చేశారని చెప్పారు. తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరామని తెలిపారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా దేశంలో 29 రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, పార్టీలకు అతీతంగా 2047 లక్ష్యంతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయుబ్ గారు, కిసాన్ సెల్ నాయకులు జయేందర్ గారు, మిగతా స్థానిక నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పత్రికేయులందరూ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆశగా కనీసం ఈ బడ్జెట్లోనైనా కేంద్రం తెలంగాణ పైన వివక్షపూరితంగా కాకుండా పారదర్శకంగా వారు పేర్కొన్నట్టుగా క్రమశిక్షణతో న్యాయబద్ధంగా సమాంతరంగా అన్ని రకాలుగా రాష్ట్రాలను సమానంగా చూస్తూ తెలంగాణ ప్రయోజనాలను కూడా కాపాడతారని ఆకాంక్షించినాం. అందుకు సంబంధించి వితౌట్ ప్రిపరేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రిపరేషన్ అంటే గత సంవత్సర కాలంలో కూడా పోయిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామిక వేదిక అయిన శాసనసభలో చర్చ చేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షపూరితంగా వ్యవహారం చేస్తుంది అనేటువంటి మాటను చెబుతూ కేంద్రము సానుకూలంగా స్పందించాలని తీర్మానం చేస్తూ డిమాండ్ చేసినాం. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సహకార మంత్రులు వారి శాఖలకు సంబంధించి కానీ, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా అనేక మంది మంత్రులను తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడము, నివేదికలు ఇవ్వడము, అవసరమైన మేరకు సమాచారాన్ని, స్థల సేకరణ లాంటి అవసరాలు అయితే అన్నీ కూడా వెంటనే కేంద్రానికి సమర్పించిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు అందరం కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో, ముఖ్యమంత్రి గారి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రయోజనాలు ఇవి, తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, ఎంపీలందరూ కూడా తమిళనాడు లాగా రాష్ట్ర వరకే రాజకీయాలు కేంద్రంతో వచ్చినప్పటికీ ఉమ్మడిగా ఆనాడు తమిళనాడు ప్రయోజనాల కోసం వాళ్ళు ఎట్లా కొట్టాడుతున్నారో తెలంగాణ ప్రయోజనాల కోసం మీరంతా తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరినాను. కానీ తెలంగాణ నుంచి బాధ్యత వహించిన ఇద్దరు మంత్రులు కానీ, 8 మంది బీజేపీ ఎంపీలు కానీ కేంద్రం మీద ఎటువంటి ప్రభావం చూపెట్టలేకపోయినారు. దాని పర్యవసనం ఇప్పటికీ వరుసగా 12 సార్లు బడ్జెట్ వస్తే ఎప్పుడు కూడా తెలంగాణ వివక్షపూరితంగానే, అసలు తెలంగాణ అనేటువంటిది ఈరోజు ప్రోగ్రెసివ్ స్టేట్, ప్రోగ్రెసివ్ గ్రోత్ ఉన్నటువంటి స్టేట్. భారత ప్రధానమంత్రి గారు 100 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో 2047 విధాన్ని వెళుతుకుంటూ పోతే దేశంలో 29 రాష్ట్రాలు ప్రగతి సాధిస్తే తప్ప వారు అనుకున్న టార్గెట్ పూర్తి కాదని, ఈ దేశ అభివృద్ధిలో ఒక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.